చెప్పండి బ్రదర్, మీరేంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? మేము బోరబండ నుంచి వచ్చాం. ఓకే, అంటే ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ఏంటి, ఏం చెప్తున్నారు మీకు? 1.5 అవర్ నుంచి. 1.5 అవర్ నుంచి. ఓకే, పెట్రోల్ ఉందిగా, కొట్టియొచ్చుగా. పెట్రోల్ కొట్టట్లా. పెట్రోల్ కొడితే ఎవరు వాళ్ళు రొటేట్ అవుద్ది కదా. ఇక్కడ ఇంకా చాలా మంది పెట్రోల్ కోసం ఎదురు చూస్తున్న వాహనదారులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, సిచ్యువేషన్ ఏంటి? ఏం చెప్పాలి బ్రదర్, పెట్రోల్ కోసం వచ్చాము. ఇంతకుముందు ట్యాంకర్ ఉన్నా పెట్రోల్ వచ్చేటోళ్ళు, ఇప్పుడు ఆ ట్యాంకర్ ఉంది ఎందుకు పెట్రోల్ ఇట్లా, అది వాళ్ళే చెప్పాలా, మనం ఏం చెప్తాం చెప్పు. ఇంతకుముందు పెట్రోల్ ట్యాంకర్ వచ్చి అక్కడ వాళ్ళు ఫిల్ చేసుకుంటున్నా కానీ మన బండ్లకు పెట్రోల్ వచ్చేటోళ్ళు, డీజిల్ వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎందుకు పోయట్లేదు, అది వాళ్ళే చెప్పాలా. ఇంతకుముందు పోసేటోళ్ళు కదా, ట్యాంకర్ ఫిల్ అవుతున్నా కానీ వెహికల్స్కి పెట్రోల్ పోసేటోళ్ళు, ఇప్పుడు పోయట్లేదు. వై? అది మీరు ఎంతసేపు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? హాఫ్ అన్ అవర్ అయింది. ఆఫీస్కి వెళ్ళాలా, పెట్రోల్ కొట్టించుకోవాలా, ట్రాఫిక్లో ఉండాలా, ఏం చేద్దాం చెప్పండి. ఓకే, అంటే వాళ్ళతో ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా? పెట్రోల్ బంకులతో మీరు కలిసారా? ఏం చెప్తున్నారు? ట్యాంకు ఫిల్ అవుతుంది పోస్తామంటున్నారు, అంతే, అంతకు మించి ఏం లేదు. ఎవరైతే ఉన్నారో వాహనదారులు, ట్యాంకు మేము పెట్రోల్ తీసుకోవడానికి వస్తే వాళ్ళు చెప్తున్నారు అంతకుముందు పెట్రోల్ లేదు అన్నప్పుడు లేదని చెప్పారు, ఇప్పుడు ఫిల్ అయిన తర్వాత కూడా ట్యాంకర్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కావాలని ఇవ్వట్లేదు, మేము ఆఫీసులకు వెళ్ళాలా లేకపోతే ఎక్కడ ఉండాలా, ట్రాఫిక్లో ఇబ్బందులు పడాలని కూడా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించే ప్రజలు ఇంకా చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. భయ్యా చెప్పండి. सॉरी చెప్పండి, ఏంటి సిచ్యువేషన్ ఏంటి? हिंदी 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 में बात करिए. क्या हो रहा, क्या बोलते हैं वो? अभी तकरीबन 1 आवर हो गया है, स्टेइंग 1 आवर. ఎప్పుడు అంటే వాళ్ళు అడుగు అంటే ఎంత టైం పడుతుంది సార్? అంటే ఆలోచించాలి. ఇప్పుడు ట్యాంకర్ వెళ్ళిపోగానే స్టార్ట్ చేస్తాం సార్ అక్కడ. జస్ట్ వెయిట్ ఫర్ ద ట్యాంకర్ టు గో అవుట్ అంతే. అంటే నో ప్రాబ్లం. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అంటే ట్యాంకర్స్ అంతకుముందు లేనప్పుడు లేదని చెప్పారు, ట్యాంకర్ రానప్పుడు లేదని చెప్పారు, ఫిల్ చేశారు కదా, ఎందుకు లేదని అడుగుతున్నారు. నాన్ స్టాప్ ఫిల్ చేస్తూనే ఉన్నాం మేము. అక్కడ వెహికల్స్ వీ కెనాట్ పార్క్ ద వెహికల్స్ ఆల్సో అండ్ డూ ద ఫిల్లింగ్ ఆఫ్ ద ట్యాంక్స్. ట్యాంకర్ ఫిల్ చేయాలంటే నాకు వెహికల్స్ బ్లాక్ అయిపోతున్నాయి మాకు, అందుకని వెహికల్ పంపిస్తారు లోపలికి, వాళ్ళు వెళ్ళిపోగానే మేము స్టార్ట్ చేస్తాం ఫిల్లింగ్. ఓకే, అంటే దగ్గరగా ఇందాక 100 మెంబర్స్ ఉన్నారని చెప్తున్నారు, ఇప్పుడు చూస్తే దగ్గరగా 1000 మెంబర్లు కూడా వచ్చే పరిస్థితి ఉంది తొందరలో. మేము పోసినాం బండ్లకు. ఓకే, పోసి ఇప్పుడు ట్యాంకర్ వచ్చినాక బంద్ చేసినాం. ఇది వీడియో తీసుకోండి ఫస్ట్, అది కాదు మీరు పోయట్లని మీకు ఎవరు చెప్పారు వాళ్ళని అడగండి. అంటే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మేము ఒకటి జనం చెప్తున్న దాని మీద మాట్లాడినాము. ట్యాంకర్ వచ్చింది అన్లోడింగ్ టైంకి అన్లోడ్ చేసేటప్పుడు బంద్ చేసినాం. ఎందుకు బంద్ చేసినాం అంటే లోపలికి రానికి వెహికల్ అనేది లేదు. ఇక్కడ విధి చూడండి, వీడియో ఫస్ట్ చూసిన తర్వాత మీరు అది మాట్లాడుకోండి, మమ్మల్ని క్వశ్చన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ నుంచి మీరు ఫిల్ చేస్తానే ఉన్నారు. 2 o'clock చేసినాం, సీసీ కెమెరా ఉంది అంటే వీడియో కూడా చూసుకోండి. ఓకే, అంటే మార్నింగ్ నుంచి కూడా మేము ఫిల్ చేసాము, ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రజలకు మార్నింగ్ నుంచి మేము నాన్ స్టాప్గా చేస్తూనే ఉన్నాము, కానీ ఇప్పుడు ఎవరైతే ట్యాంక్స్ వచ్చి ఇప్పుడే నింపాయి, ఇప్పుడు మేము ఒక హాఫ్ అన్ అవర్లో క్లియర్ చేస్తాము అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఎవరైతే ఉన్నారో ఈ బంకు మేనేజర్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాజమాన్యంతో మనం మాట్లాడి బెస్ట్ టీవీ మాట్లాడిన తర్వాత వాళ్ళు అంత రంగం సిద్ధం చేస్తున్నారు. బెస్ట్ టీవీ ఎవరైతే మనం ఇప్పుడే మేనేజర్తో మాట్లాడామో, ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా మాట్లాడాము, వాళ్ళు కూడా మేము ఒక 10 minutes 15 minutesలో చేస్తాము అని చెప్తున్నారు. ఈ బంకులో లాగానే అంటే వాళ్ళు జనం ఏం చెప్తున్నారు, దగ్గరగా అరే ఆడియో వస్తుందా? ఇదేదో కిందకే తగిలింది. హలో, వాళ్ళు జనం 2 గంటలు 3 గంటలు అయిందంటున్నారు, బట్ మేము మాత్రం ఉదయం నుంచి రెగ్యులర్గా చేస్తాము అని చెప్తున్నారు. ఒకసారి ఏం జరుగుతుంది ఏంటి, అటువైపు చూస్తే జనం ఉన్నారు, ఇటువైపు చూస్తే వీళ్ళు పెట్రోల్కి సంబంధించి మేము రెడీ చేస్తాము అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బెస్ట్ టీవీ మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా ఫ్యూయల్ మళ్ళీ రెడీ చేయడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళంతా
చూడండి మళ్ళీ సెకండ్ షిఫ్ట్ ఏదైతే ఉందో సెకండ్ షిఫ్ట్లో వచ్చారు, దానివల్ల ఇదంతా ఏంది, మేమంతా సమాయత్తం చేస్తున్నామని చెప్తాను. నిజంగా బెస్ట్ టీవీ ఒక మంచి ప్రయత్నం చేసింది. ఎవరైతే ప్రజలు ఇక్కడ పెట్రోల్ సమస్య, డీజిల్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి మాటని ఇక్కడ యాజమాన్యానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ట్యాంకర్స్ అటువైపు నుంచి వెళ్ళిపోతున్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు బయటికి పెట్రోల్ కొట్టించుకోవడానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడు, అరే పగల తీసుకో, ప్రజలు ఎలా ఉన్నారో చూడండి, ఎలాగా ఎంత కోపంగా ఉన్నారు. ఒక్కసారి పెట్రోల్ బంకులు ఓపెన్ అయిన వెంటనే కూడా వాళ్ళు పెట్రోల్ కోసం లైన్లో వెరుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ మాదాపూర్లో మాదాపూర్ ఒక్క చెట్టే కాదు, టోటల్గా హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఇలాంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి చూసినట్టయితే ఇటు చూపించు ఇలా కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. చూడండి, కార్లు వస్తున్నాయి, కార్లు కూడా వచ్చే ప్రయత్నం జరుగుతుంది. కార్లు కూడా జస్ట్ బెస్ట్ టీవీ ఇక్కడికి రాకముందు ఏదైతే ఉందో ఎవరు ఓపెన్ చేయలేదు. వెళ్ళి వాళ్ళు యాజమాన్యంతో మనం మాట్లాడిన తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళకి పెట్రోల్ కొట్టే ప్రయత్నం, పెట్రోల్ తీసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. నిజంగా బెస్ట్ టీవీ ఒక మంచి ప్రయత్నం చేసింది. అంటే 2.5 గంటలు 3 గంటల దాకా ఇక్కడ ఏదైతే ఉందో ఎవరు కూడా వాళ్ళ లోపల పంపించే ప్రయత్నం చేయలేదు. ఒకసారి మేనేజ్మెంట్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒక్కోసారి తీస్తాం. ఒక నిమిషం, అయిపోయింది. హలో, ఒక నిమిషం. ఒక నిమిషం బ్రదర్. ఆల్రెడీ అయిపోయింది కదా, ఓపెన్ చేసాం కదా. అయిపోయింది, పోస్తున్నారని. ఓకే, రైట్. మాట్లాడిన తర్వాత 2 గంటల తర్వాత 2.5 గంటల తర్వాత దగ్గర అందరిని కూడా లోపలికి అలౌ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు పెట్రోల్ కొట్టించుకుంటున్న పరిస్థితి కనిపెడుతుంది. నిజంగా బెస్ట్ టీవీ ఒక మంచి ప్రయత్నం అనవచ్చు. దీనివల్ల ఇక్కడికి వచ్చిన దాని తర్వాత వీళ్ళందరికీ కూడా యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా లోపల అలౌ చేశారు. ఒకసారి వాళ్ళు పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఏంటనేది కూడా ఒకసారి మాట్లాడు. బెస్ట్ టీవీ వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళందరిని లోపలికి ఎంటర్ చేశారు. పెట్రోల్ కొట్టించుకొని వెళ్తున్నాడు ఒక కుర్రాడు. ఒకసారి అడుగుదాం అతను ఒపీనియన్ ఏంటి బ్రదర్, ఏంటి పరిస్థితి? లైక్ వచ్చి నేను 4 hours అవుతుందండి ఇక్కడే ఉండి. మేము వచ్చినప్పుడే క్లోజ్ చేశారు. ఇప్పుడు కూడా లైక్ అందరం మేము కూడా ఒక ఫాలో అయితే కొంచెం కొట్టించుకుని వెళ్ళొచ్చు ఎవరంటే వాళ్ళు. కాకపోతే ఏంటంటే అందరూ మాకు కావాలని పడిపోతున్నాం కాబట్టి లేట్ అవుతుంది. వాళ్ళు ట్రై చేస్తున్నారు, కొట్టించారు. ఇంకా లైక్ ఇది ఏం కాదు, మన గవర్నమెంట్ కూడా చెప్తుంది ఇది ఏం కాదు అని చెప్పి, కానీ మనమే ఇష్యూ లెక్క చేస్తున్నాం దీన్ని. గవర్నమెంట్ ప్యానిక్ అవ్వద్దు అని చెప్పినా కానీ మనమే భయపడుతున్నామంటారు. అవును, గవర్నమెంట్ మెసేజ్ కూడా పంపిస్తుంది అండ్ పెట్రోల్ బంకులు కూడా మనకి ఫార్వర్డ్ చేస్తున్నారు మెసేజ్, పెట్రోల్ ఉంది మీరు అట్లా ప్యానిక్ అవ్వద్దు అని చెప్పి. మనమే వచ్చి ఇక్కడ దాన్ని లొల్లి చేస్తున్నాం దాన్ని చెప్పాలంటే. థ్యాంక్ యూ. ఓకే, అంటే ఎంత కొట్టించుకున్నారు మీరు పెట్రోల్? ఏంటి 800 దాకా కొట్టించాను. అంటే మళ్ళీ ఎందుకంటే మళ్ళీ వచ్చి లైన్లో ఉంచాం ఎందుకని చెప్పి నిన్న కూడా వచ్చాను. నిన్న కొట్టిద్దాం అనుకున్నా కానీ ఏం కాదులే అనుకుని వెళ్ళిపోయా. కానీ ఈరోజు పడాల్సి వచ్చింది పెట్రోల్ వల్ల. అంటే ఏం చేస్తారు మీరు? స్టూడెంటా లేకపోతే జాబ్ చేస్తారు? నేను ఫ్రీలాన్సర్ భయ్యా, ఫ్రీలాన్స్ వర్క్ చేస్తారు. ఏం చెప్తున్నారు ప్రజలకు కానీ గవర్నమెంట్ కానీ ఏం చెప్తారు మీరు? మీ ఒక సివిలియన్గా ప్రజలకి ఏంటంటే ప్యానిక్ అవ్వద్దు, మనకు బంకులు ఎక్కడికి పోదు, వాళ్ళు ట్యాంకర్స్ తెప్పిస్తున్నారు, పెట్రోల్ మనకి కొట్టిస్తారని చెప్పి. అండ్ గవర్నమెంట్ కూడా కొంచెం సెక్యూరిటీ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే ఒక ధైర్యంగా ఒక మాట ఏం కాదు అన్నది రేపటి గురించి. ఓకే, ఎవరైతే గవర్నమెంట్ కూడా ప్రాబ్లం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కాకుండా మీకేం పర్వాలేదు మీ అంతం చూసుకుంటాము, మీకేమి ఇబ్బంది ఉండదు పెట్రోల్ డీజిల్ వల్ల గ్యాస్ వల్ల అని కూడా చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పి ఎవరైతే ఉన్నారో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకొక బ్రదర్ ఉన్నారు, పెట్రోల్ పోయించుకొని వెళ్తున్నారు. बोलिए आप कितना टाइम से इधर वेट कर? मैं 3 घंटे से वेट कर रहा हूँ. 3 घंटे से पहले क्या बोले 1 बजे 1 घंटा वेट करो बोले, कि 1 बजे से वेट कर रहा मैं. आखिर में अब मिला मेरे को पेट्रोल. क्या आपका नाम क्या है? आप क्या करते हैं? सैयद अथर अली है मेरा नाम. जी.
ఓకే, ఏం చెప్తారు మీరు ప్రజలకు కానీ గవర్నమెంట్లు కానీ ఏం చెప్తారు? क्या बोलते हैं, अगर स्टॉक है तो फिर पब्लिक को परेशान नको करो, अपना न्यूज़ में आओ, बोलो सीएम साहब आओ, पीएम साहब जो भी आके बोलो, आवाम को परेशान मत हो, स्टॉक है अपने पास, पेट्रोल है बोल के बोले तो पब्लिक क्या है रिलैक्स होती ज़रा आराम से। अब देखो कितना परेशानी हो रहा, सुबह से मैं पेट्रोल डलाने का से इतना परेशान हो रहा हूँ, आखिर में यहाँ पे 3 घंटे वेट करने के बाद मेरे को पेट्रोल मिला। ఓకే ఓకే, అంటే జనం వాళ్ళే ప్యానిక్ అవుతున్నారు, పెట్రోల్ డీజిల్ ఆల్రెడీ ఉంది అని చెప్తున్నారు. మీరేం చెప్తారు, జనానికి ఏం చెప్తారు? पब्लिक को ये बोलना है भाई परेशान नको हो, पेट्रोल अपना गवर्नमेंट पूरा इंतज़ाम करके रखी हुई है, ठीक है, स्टॉक है बोल रहे, अपना ऑफिशियल पेज पे ही बोल रहे पेट्रोल डीजल सब है बोल के, चूँकि पैनिक होके चुप बहरान हो जा रहे, नको हो जाओ बहरान, ठीक है, पेट्रोल सब है, अपन कॉपरेट करके अपन अच्छा करे तो पेट्रोल वाले भी अपन को, पेट्रोल पंप वाले भी अच्छे से देते अपन को, जो परेशान करके लाइना लगा के अपन भी परेशान हो रहे, पेट्रोल पंप वालों को भी परेशान कर दे रहे, ठीक है। ఓకే, అంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఇవంతా జరుగుతుంది అంటారు, ఏం చెప్తారు మీరు? ఒక కామన్ మ్యాన్గా మీరు ఏం చెప్తారు? अब वो तो अब इंटरनेशनल मुद्दा है, वो अपन उस पर कुछ भी नहीं बोल सकते, बस अपन को अपनी भारत इंडिया अपना अच्छा रहना, सेफ रहना, बस पब्लिक अपना सेफ रहना, वहाँ पे भी इंसान है, अपन भी इंसान है, युद्ध नहीं होना, बस ख़त्म। ఓకే, जी గొడవలు ఏమీ ఉండకూడదు, వాళ్ళు మనుషులే మనం మనుషులే, యుద్ధం ఉండకుండా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, కాబట్టి గవర్నమెంట్లు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి భరోసా ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడ యూత్ మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మన తెలంగాణలో హైదరాబాద్ యూత్ ఇలాగా రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏంటి పరిస్థితి, ఎంత కొట్టించారేంటండి, ఎంత కొట్టించారు బ్రదర్? ఫుల్ ట్యాంక్ బ్రదర్, ఫుల్ ట్యాంక్, మొత్తం ఫుల్ ట్యాంక్. ఇక్కడ చూసినట్టయితే ఒకసారి చూపించరా ఒకసారి. 1412 రూపీస్ అయింది బ్రో. ఓకే, 3 అవర్స్ అయింది బ్రో. ఏనే నించున్నా 3 అవర్స్ నుంచి ఇక్కడనే నించున్నా. 3 కిలోమీటర్స్ ఆడికించి ఈడు దాకుంది బ్రో. ట్రాఫిక్ అయితే వచ్చి చాలాసేపు అవుతుంది, ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతలేదు, ఎవరు కూడా రెస్పాండ్ అవుతలేదు. అసలు మేము కొడదామనే ఉండే కానీ ఇక మేనేజర్ ముఖం చూసి గమ్మునుకున్నాం. ఓకే ఓకే, అని చాలాసేపు పెట్రోల్కి సంబంధించి వాళ్ళు ఎక్కువ ఏమన్నా తీసుకుంటున్నారా, ఎక్కువ మనీ ఏమైనా తీసుకుంటున్నారా అంటే ఏం చెప్తారు మీరు? అంటే కరెక్ట్ రేట్ తీసుకుంటున్నారా, ఎక్కువ తీసుకుంటున్నారు? అంటే నేను క్యాల్కులేట్ చేసిన విధంగానైతే 107 కదా లీటర్. సో 107 అంటే నాకు 13 లీటర్స్ బ్రో నా ట్యాంక్ కెపాసిటీ 13.2 లీటర్స్. సో 13.2 అంటే ఇప్పుడు నాకు 1400 అయింది. నేను క్యాల్కులేట్ చేసిన విధంగా చూసుకుంటేనైతే 1300 ఏమో చేంజ్ అవుతుంది బ్రో. కానీ చూడాలి ఒకసారి ఎంత తీసుకుంటున్నారు. ఎంత తీసుకోండి. 1300 అయితే 1412 రూపాయలు, దగ్గరగా ఒక 112 రూపాయలు ఎక్కువ తీసుకున్నారా? తీసుకున్నారు. ఓకే, 112 ఎక్కువ తీసుకున్నారు అనుకుంటా. ఓకే, అంటే గవర్నమెంట్ వాళ్ళందరూ చెప్తున్నారు పెట్రోల్ ఉంది, డీజిల్ ఉందా, మీకేం ప్రాబ్లం లేదంటే ఎంతమంది ఎందుకు వచ్చారు అసలు, ఏంటి మీకు ఏం చెప్పారు, మీరు ఏం విని వచ్చారు? అంటే రూమర్స్ స్ప్రెడ్ అయినాయి బ్రో. మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే ఏ విధంగా ఏం పెట్రోల్ ఇబ్బందులు లేవని చెప్పారు. కానీ పుకార్లు అయితే ఎట్లా లేవట్టిరంటే పెట్రోల్ ఉండదు, ఇక పెట్రోల్ బంద్, లాక్డౌన్ వస్తుంది అనుకుంటా పుకార్లు లేవడుతారు అట్లా. సో మేము అందు విధంగా మేము ఇంతమంది వచ్చినాము. ఓకే, జస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు భయపడుతున్న విషయం ఏంటంటే లాక్డౌన్ అవుతుంది అని చెప్తున్నారు, లాక్డౌన్ కాబోతుంది అని చెప్తున్నారు, అందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని కూడా మాట్లాడే ప్రయత్నం. చివరిగా ప్రజలకి గవర్నమెంట్కి మీరు ఏం చెప్తారు? గవర్నమెంట్కి ఒకటే చెప్పదలుచుకున్నా భయ, పెట్రోల్ అయితే ఆపితే ఇక అంతే. ఇక పెట్రోల్ గ్యాస్ రేట్ ఎట్లాగో పెంచేసారు, పెట్రోల్ రేట్లు కూడా పెంచుతారంటే ఇక కాని పని. ఇక పబ్లిక్ భరించలేము. ఇక గ్యాస్కే ఇప్పుడు మొత్తం ఇబ్బంది అయిపోయింది. కొంతమంది పేదవాళ్ళు అయితే చచ్చిపోతారు తిండి లేకుండా ఏం లేకుండా. గ్యాస్ రేట్ అయితే ఇట్లా పెట్టేసారు. గ్యాస్ రేట్ పైన ఏమైనా తగ్గితే మాత్రం మంచిదే. ఓకే, అదే ఒక సజెషన్ మనం ఇవ్వగలుగుతాం. ఇంకా పెట్రోల్ సంబంధించిందంటే పెట్రోల్ అయితే ఎక్కువనే తీసుకుంటారు బ్రో. ఇప్పుడు ఛార్జ్ అయితే ఎక్కువనే వేసారు. వెయిటింగ్ అయితే ఎక్కువనే ఉండే, 3.5 అవర్స్ ఉండే. చూస్తేనైతే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే గ్యాస్ పెట్రోల్కి సంబంధించి మేము కొట్టించుకుంటాం, బట్ గ్యాస్ కూడా సమస్య ఉంది, దీంతోనే ప్రజలందరూ కూడా తినడానికి తిండి లేక చనిపోతున్న పరిస్థితి ఉంటుంది, కాబట్టి గవర్నమెంట్లు పట్టించుకోవాలి, దీనికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది టోటల్గా హైదరాబాద్లో పెట్రోల్ కోసం, డీజిల్ కోసం ఇబ్బంది పడుతున్న ప్రజల యొక్క అవస్థలు, దాంతోపాటు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు. ఎందుకంటే గవర్నమెంట్ అవ్వచ్చు, పెట్రోల్ బంక్ ఫెడరేషన్కి సంబంధించి వీళ్ళందరూ ఎవరైతే యూనియన్స్ కూడా వాళ్ళు
పెట్రోల్ ఉంది అని వాళ్ళు కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా ప్రజలు ఎవరైతే ఉన్నారో కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవటం వల్ల పెట్రోల్ బంకులకి తండోపతండాలుగా వస్తున్నారు. కానీ వాళ్ళు చెప్తున్న మాటలను కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయని వాళ్ళే చెప్తున్నారు. అయినా కూడా గవర్నమెంట్స్ ఏదైతే ఉన్న ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యని ఎందుకంటే గ్యాస్ రేట్లు ఎక్కువ పెరిగాయి, దీనివల్ల చాలామంది చనిపోతున్నారని చెప్తున్నారు. దాంతోపాటు డీజిల్ పెట్రోల్ కూడా దొరకదు, లాక్డౌన్ కాబోతుంది అని చెప్పి కూడా వాళ్ళు భయపడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అటు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీని మీద ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది. వాళ్ళు బయటకు వచ్చి లాక్డౌన్ అయ్యే పరిస్థితి లేదు, లేకపోతే ఇంకొకటి కూడా సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులు అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వ అధికారులు అవ్వచ్చు, దీనికి బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయటం వల్ల ప్రజలకి వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి ఒక భరోసాని కల్పించే ప్రయత్నం, మీకేం కాదు అని చెప్పే ప్రయత్నం చెయ్యాలని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. చూడాలి గవర్నమెంట్ ఈ విషయాన్ని ఎలా డీల్ చేస్తుంది ఏంటి అనేది కూడా మనం చూడాల్సి ఉంది.